నమస్కారం. ఈరోజు కోదాడ్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా శానిటేషన్ పనులు కావచ్చు, ఇతర యాక్టివిటీస్ కావచ్చు సందర్శించడానికి రావడం జరిగింది. 30 వార్డులో పర్యటన చేసిన తర్వాత మనకి జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ కోదాడ్ను విజిట్ చేసి ఇక్కడ 10th క్లాస్ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్ కిట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్న మిడ్ డే మీల్ సంబంధించిన ఏదైతే కుకింగ్ ఉందో అది కూడా సందర్శించి వాటి గురించి కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా టీచర్స్ సంబంధించిన అటెండెన్స్ కావచ్చు, ఇతర అంశాల గురించి రివ్యూ చేయడం జరిగింది. మిడ్ డే మీల్ సంబంధించిన బిల్స్ కూడా ఇమీడియట్లీ ఆన్లైన్ చేశారు లేదని కూడా చూడడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ టాయిలెట్స్ పనులు కొన్ని రిక్వైర్మెంట్ ఉంటే అది శాంక్షన్ అయ్యి ఇప్పుడు కంప్లీషన్ దశలో ఉన్నాయి. వారికి మ్యాక్సిమం 10 days లోపల ఈ స్కూల్కి అందుబాటులో అయ్యే విధంగా కంప్లీట్ చేయాలని ఎంఈఓ గారికి కన్సర్న్డ్ కాంట్రాక్టర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఆలోచనలు కూడా మనం మాట్లాడకూడదు. వారి గురించి ఈ అంశాలు వాళ్ళ మైండ్లో కూడా పెట్టకూడదు. ఫస్ట్. రెండవది 10th క్లాస్ ఎగ్జామ్ గురించి మనం మంచిగా పిల్లలకి సిలబస్ అర్లీ కంప్లీట్ చేసి వాళ్ళకి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు, ప్రీ ఫైనల్స్ రాపించి, స్లిప్ టెస్ట్ రాపించి ఎగ్జామ్కి అప్రోచ్ ఏదైతే భయం ఉంటుందో అది పోగొట్టడం జరిగింది. చాలామంది దీంట్లో మంచిగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరు ఒకవేళ పైన నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఉంటే ఎగ్జామ్స్కి సిద్ధం ఉన్నారంటే పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఎగ్జామ్స్ రాయడానికి. సో సాధారణంగా మనకి అందరూ సిద్ధం ఉన్నట్టే కనిపిస్తుంది. ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే ఎగ్జామ్ సంబంధించిన వాళ్ళు ఆ భయానికి గురి కాకుండా కామ్గా ఎట్లా ఉండాలి, వాటికి సంబంధించి ఎగ్జామ్కి ఎట్లా ఫేస్ చేయాలి, ప్రతి స్కూల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మోటివేషనల్ క్లాసెస్ కానీ కౌన్సిలింగ్ కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్స్లో అప్రోచ్ అయినప్పుడు కూడా వారికి ప్రాపర్గా మనం కోఆర్డినేషన్ చేసుకొని ఎగ్జామ్ ఎట్లా వెళ్ళిన దాని గురించి ఆలోచన చేయకుండా వారు అపియర్ అయ్యే విధంగా మనం చూసుకుంటున్నాం. సో ఈ విషయాలకి వారికి మోటివేట్ చేసి 10th క్లాస్ ఎగ్జామ్స్ వారు అప్రోచ్ చేసి రాయాలని అందరికీ మోటివేట్ చేసి ఉన్నాము. ఫలితాల గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా మనమంతూ మనం పూర్తి స్థాయిలో కృషి చేస్తే సరిపోతుంది. అది ఆలోచనతో ముందుకు పోవాలని పిల్లలు కూడా వాస్తవంగా మీరు అడిగిన క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఉంది. కానీ పిల్లలు చాలా పాజిటివ్ మోడ్లో ఉన్నారు, చాలా మోటివేటెడ్ ఉన్నారు, వాళ్ళు ఎక్సైటెడ్ ఉన్నారు. కిట్స్ తీసుకొని కూడా వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్కి ఎప్పుడు వెళ్తామని ఆ ఆలోచనలో ఉన్నారు. ఓకే, రైట్. పిల్లలు